నేతన్నలకు మేము వాళ్ళ బాగోగులు చూసినాము, ఇప్పుడు వాళ్ళని గోస పెడుతుండు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. తప్పు అదే నేతన్నలకు అండగా ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేతన్నలు అన్ని రకాలుగా రాణించాలని చెప్పి వాళ్ళకు పలు కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు బతుకమ్మల చిల్ల పీరియడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి వస్త్ర వ్యాపారం మీద కొన్ని అంశాలను తీసుకొని వాటన్నిటికీ అనుగుణంగా ఇక్కడ బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళకి అండగా ఉండడం జరుగుతుంది. అదే చిత్తశుద్ధి కేటీఆర్ గారికి ఉన్నట్టుంటే సోలాపూర్ నుంచి, భివండి నుండి, బొంబాయి నుండి చీరలు తెప్పించేవాడా కేవలం కమిషన్ల కకృతి పడి ఆ రోజు బతుకమ్మ చీరల పీరియడ్ మీద దోపిడీకి సుమారు 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి బతుకమ్మ చీరల మీద దోపిడీకి తెరలేపినప్పుడు దాన్ని ప్రతిసారి మేము ప్రజలకు తీసుకొని ఆడబిడ్డలకు పెట్టి సారీ మీద కూడా డబ్బులు తీసుకున్నారు. ముంబాటికి ఇది వాళ్ళ ఎవరైతే సిరిసిల్లాలో సేట్లు బతుకమ్మ చీరల పేరు మీద దందా చేసిరో ఆ దందా చేసిన నాయకులే చెప్తారు, ఈ రోజు బతుకమ్మ చీరలు మేము సూరత్ నుండి తెప్పించాము, ఇక్కడ మేము తయారు చేయలేదు, వాటి మీద పలానా చీర అక్కడ 40 రూపాయలు దొరికితే ఇక్కడ మేము 100 రూపాయల కొటేషన్ మీద తీసుకొని కమిషన్ తీసుకుంటా ఉన్నాం, అది మా కేటీఆర్ గారు స్వయంగా తీసుకోమని చెప్పిండని చెప్పి వాళ్ళకి సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్లో చెప్పిన సందర్భం ఉన్నది. బతుకమ్మ చీరలు అంతా కూడా బోగస్, అప్పుడు అన్ని బోగసే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాణ్యమైన చీరలు ప్రతి ఆడబిడ్డ సంతోషపడే విధంగా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అలాగే సిరిసిల్లకు సంబంధించిన వస్త్ర వ్యాపారాలు ఇస్తే ఉన్నారు, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. ఇంద్రమ్మ చీరలు ఇప్పుడు కంప్లీట్ గా పూర్తి స్థాయిలో సిరిసిల్లానే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ అపరెల్ పార్క్ ద్వారా కావచ్చు, అట్లా టెక్స్టైల్ పార్క్ ద్వారా కావచ్చు, ఇక్కడనే కొనసాగుతా ఉంది. నిజంగా కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉన్నట్టుంటే ఇక్కడ ఉన్న టెక్స్టైల్ పార్క్ వరంగల్ కు తరలించిపోనా, దాన్ని ఆపే శక్తి ఆయనకు లేకుండే. ఇప్పుడు ఇవాళ ముసలి కన్నీరు కారుస్తా ఉన్నాడు. 250 కోట్ల రూపాయలు ఆయన మంత్రిగా ఉండి, టెక్స్టైల్ కు మంత్రిగా ఉండి ఇక్కడ బకాయి పెట్టిండు. ఎందుకంటే ఆ బకాయి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నా మాట వినరు, నాకు ఓట్లు వేయరు అని వాళ్ళ ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసం బకాయిలు పెట్టిపోయినాడు. అలాంటి గొప్పతనంగా మనం ఎట్లా అనుకుంటాం? కేవలం ఆ బకాయిలు వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, స్థానిక నాయకత్వం, ప్రభుత్వ వైపు ఆదిశనన్న గారు, అలాగే మా నియోజకవర్గం కేకే మహేందర్ రెడ్డి గారు దీన్ని చాలా కూలంకుషంగా ఆలోచన చేసి ఏ విధంగా అయితే వాళ్ళు నేతలు బాగుపడతారన్న ఆలోచనతో వాళ్ళకు పూర్తి బకాయిలు ఇప్పించడమే కాకుండా మళ్ళీ ఆర్డర్లు వాళ్ళకి తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ సస్యశ్యామలంగా నేతలను ముందుకు పరిస్థితి కనబడతాం. శ్రీనివాస్ గారు ముచ్చట తీశారు కాబట్టి వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు ఎట్లా నడుస్తున్నాయి, దాని మీద అంటే ఆలయాల అభివృద్ధి కూడా మేమే బాగా చిత్తశుద్ధితో ఉంటున్నాం, యాదాద్రి నిర్మించినాం, ఇవన్నీ నిర్మించినాం అని కూడా చెప్తున్నారు. కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో దోపిడీ ఏ విధంగా జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తించారు. యాదాద్రి పేరు మీద అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళకున్న భూములు కావచ్చు, లేకపోతే వాళ్ళ బిజినెస్ పరంగా కావచ్చు,